గైస్ వెల్కమ్ టు కిరణ్ డిజిటల్ మార్కెటింగ్ డే 1 అయితే ఇలా మనం నేర్చుకుందాం మీషో నుంచి మనీ అనేది మనం డైలీ ఎట్లా అర్న్ చేయొచ్చు. మీద డైలీ 10 lakhs ప్లస్ ఆర్డర్స్ వస్తుంది. ఇంకా 11 lakhs ప్లస్ మెంబర్స్ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ 14 lakhs ప్లస్ డైలీ విజిట్ మెంబర్స్ చేస్తారు దీని మీద. ఇంకా మీషో టర్న్ ఓవర్ 90 crores టర్న్ ఓవర్ మీషో ఉన్నది. దీంట్లో మనం ఈజీలీ మనీ అనేది అర్న్ చేయొచ్చు. మంత్లీ 135% గ్రోత్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక నెంబర్ నుంచి మనం లాగిన్ అయితే మన ప్రొఫైల్ సెక్షన్కి వచ్చేయాలి. ప్రొఫైల్ సెక్షన్కి వచ్చినప్పుడు మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఉంటుంది బికేమ్ ఏ సప్లయర్. ఇక్కడ బికేమ్ ఏ సప్లయర్ ఉంటుందిగా, దానికి మనం జస్ట్ క్లిక్ చేస్తే కొంచెం లోడ్ అవుట్ చేసుకుని మనకి ఇట్లా ఇంటర్ఫేర్ అనేది వస్తుంది. ఇట్లా ఇంటర్ఫేర్ వచ్చినప్పుడు మనకి జిఎస్టీ నెంబర్ అని అడుగుతుంది. ఎక్కువ శాతం మన దగ్గర జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అది ఓన్లీ బిజినెస్ మ్యాన్స్ దగ్గర ఉంటుంది. అందుకోసం వితౌట్ జిఎస్టీ నెంబర్ అనేది మనం మూవ్ కావాలా. మనకి జస్ట్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఏం లేదు, మీ పాన్ ఐడి ఉంటుందిగా, పాన్ ఐడి నెంబర్ కావాలా. మీ పాన్ ఐడిలో నేమ్ ఏమున్నది, మీ ఈమెయిల్ ఐడి, మీ స్టేటు, ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేసేస్తే అది మీకు క్లియర్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ అడుగుతుంది. పైన మనం మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, కింద అయితే మన ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ మన ఈమెయిల్ మీద పోయి చెక్ చేసుకొని ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయొచ్చు. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ పోతుంది. వెరిఫికేషన్ ఇక్కడ మీకు జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసేయాలి. ఎందుకంటే మనం అర్నింగ్ చేసిన అమౌంట్ మన బ్యాంక్లోనే పడుతుంది. అందుకోసం మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం క్లియర్గా మనకి పెట్టబడుతుంది. అయితే మనం ఫస్ట్ బిజినెస్ నేమ్ అనేది పెట్టుకోవాలి. ఏమైనా నేనైతే కిరణ్ ట్రేడర్స్ 2 పెట్టుకున్నాను, ఎందుకంటే నా ఓల్డ్ ఐడి కూడా కిరణ్ ట్రేడర్స్ ఉన్నది, అయితే యాక్సెప్ట్ చేయదు. ఇంకా కింద మనం ఏ నేమ్ పాన్ కార్డ్ మీద ఏ నేమ్ ఉన్నదో ఆ నేమ్ మీద మనం బిజినెస్ నేమ్ మీద అసలు యూజ్ చేయొద్దు. ఏదైనా కొత్త ఈమెయిల్తో మనం ఇట్లా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేస్తే కొంచెం లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత వెరిఫికేషన్, ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకైతే మీషో పార్ట్నర్ ప్రోగ్రామ్కి అయితే మనకి వెల్కమ్ చేస్తారు వీళ్ళు. మీషో పార్ట్నర్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చేసినప్పుడు మనం ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ ప్రాసెస్. అది లాస్ట్కి ఒక థింగ్ ఏమంటే, మనం వితౌట్ జిఎస్టీ నెంబర్ అనేది మూవ్ అయినాక అయితే మనకు మన పాన్ కార్డ్ నుంచి అప్లై చేసినప్పుడు మనకి ఈ నెంబర్ అనేది మనకు దొరికింది. ఈ నెంబర్తో ప్లస్ పాయింట్స్ ఏమంటే, ఈ నెంబర్తో మనం 40 lakhs దాకా ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయొచ్చు. అంటే ఒకటేసారి నువ్వు కార్ సేల్ చేస్తూ ఉంటే సేల్ చేయొచ్చు. అమెజాన్ మీద నువ్వు ఫోన్ కూడా సేల్ చేయొచ్చు, మీషో మీద కూడా సేల్ చేయొచ్చు, దేని మీద కూడా సేల్ చేయొచ్చు. ఇంకా ఇంకొక విషయం ఏమంటే, మన పాన్ కార్డ్ మీద ఈ నెంబర్ ఇప్పుడు రిజిస్టర్ అయి ఉంటుంది. ఇంకొకసారి మన పాన్ కార్డ్ మీద నెంబర్ వెళ్ళదు, జిఎస్టీ నెంబర్ వెళ్తుంది, కానీ ఈ నెంబర్ వెళ్ళదు. ఇది జిఎస్టీ నెంబరే కాకుండా దీనికి కొంచెం లిమిటేషన్స్ ఉంటుంది. దీని మీద లిమిటేషన్స్ ఏమంటే, ఇది 40 lakhs రూపీస్ దాకానే ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి మీకు లిమిట్ ఇస్తుంది. దానికంటే ఎక్కువ మీకు అసలు ఇయ్యది. ఇంకా ఈ నెంబర్ మీద నీ దగ్గర నుంచి పోతే మీ పాన్ కార్డ్ మీద ఇంకొకసారి ఆ నెంబర్ రాదు. ఇంకా ఇది ఒక స్టెప్ మీ బిజినెస్ వైపు, ఎందుకంటే ఈ నెంబర్తో మీరు ఎక్కడైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కడెక్కడ స్టార్ట్ చేయొచ్చు ఇంకా మనం ముందు వీడియోస్లో మనం చూద్దాం, ఇంకా నేర్చుకుందాం. నాతో పాటు ఇంకా ముందు వీడియోస్ కోసం వేచి ఉండండి గాయ్స్. ఇప్పుడు నీ దగ్గర ఈ నెంబర్ వచ్చిందంటే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే స్టెప్ మీద కాలు పెట్టినావు అని అనుకోగా నువ్వు. ఇంకా ఈ నెంబర్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లస్ పాయింట్ లాగానే యూస్ అవుతుంది, కానీ ఎప్పుడు కూడా మైనస్ పాయింట్ లేక యూస్ కాదు. ఈ నెంబర్ వల్ల మీరు బిజినెస్కి ఒక అడుగు ముందు వేసినట్టే ఉంటుంది, కానీ వెనుక వేసినట్టు ఉంటుంది. ఈ నెంబర్తో మీరు ఎక్కడైనా మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఎక్కడైనా చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ చేయొచ్చు. ఈ వీడియో ఇక్కడనే ఆపేసి డే 2 వీడియోలో మనం మీషో అకౌంట్లో ప్రోడక్ట్స్ పెట్టి ఎట్లా మనీ అనేది అర్న్ చేయాలని నేర్చుకుందాం. ఇంకా మన అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి దాంతో మనీ ఎట్లా అర్న్ చేయాలా, మన
ఫ్లిప్కార్ట్ అకౌంట్ చేసి దాంట్లో కూడా మనీ ఎట్లా ఆర్గనైజ్ చేయాలా, ప్లస్ అమెజాన్ అప్లికేట్, ఫ్లిప్కార్ట్ అప్లికేట్ ఎట్లా తీసుకోవాలా అన్నీ వీడియోలో మనం చూద్దాం. ఫాలో చేసుకోండి. ఈ వీడియోని అయితే సేవ్